హాయ్, వెల్కమ్ టు చాయ్ కబర్లు. ఇప్పుడు టైం 5:30 అండి. చూడండి బయట ఎలా ఉందో. మార్నింగ్ 8 అయినట్లు లేదు. దుబాయ్లో సమ్మర్ అంటే ఇలాగే ఉంటుంది. మరి 5:30కి బాగా ఎండ వచ్చేసి విపరీతమైన వేడి స్టార్ట్ అయిపోతుంది. ఈవినింగ్ 7:30 అయినా కానీ నైట్ అవ్వదు. దుబాయ్ సమ్మర్ అంటే ఆ మాత్రం ఉంటుంది. మరి ఈరోజు లంచ్ బాక్స్కి నేను స్ప్రౌట్స్ అండ్ క్యారెట్ అండ్ కుకుంబర్ పెడుతున్నానండి. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే క్యారెట్ అండ్ కుకుంబర్ అయితే లంచ్ బాక్స్లో ప్యాక్ చేస్తాను. ఈరోజు మీకు కొంచెం హెల్దీ రెసిపీ చెప్తాను. సరిపడినంత స్ప్రౌట్స్ని ప్యాన్లో ఫ్రై చేసేసి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని హాఫ్ లెమన్, కాస్త సాల్ట్ అండ్ కాస్త చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేస్తే టేస్ట్ సూపర్ ఉంటుందండి. స్ప్రౌట్స్ పచ్చిగా రాగా తినేదానికన్నా ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. స్నాక్ లాగా కూడా ఉంటుంది, కడుపు కూడా నిండుతుంది. డైట్లో ఉన్న వాళ్ళకి రెసిపీ చాలా బాగా సూట్ అవుతుందండి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ తీసుకుంటున్నాము. ఈ రెసిపీ కూడా షేర్ చేస్తాను, ఎందుకంటే వెయిట్ లాస్కి కానీ హెల్దీగా ఏదైనా తినాలన్నా కానీ ఈ ఓవర్ నైట్ ఓట్స్ చాలా మంచిదండి. కొంచెం స్టిక్కీగా అంటే బంకగా అనిపిస్తుంది కానీ చాలా మంచిది. అలవాటైతే చాలా కంఫర్ట్ ఫుడ్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీ గ్లాసు ఓట్స్ తీసుకుంటున్నాను పర్ మెంబర్కి. అండ్ కొంచెం పూల్ మక్నా తీసుకుంటున్నాను. దాంట్లో 2 డేట్స్ బాగా కట్ చేసి ఇలా పీసెస్ తీసుకుంటున్నాను. దెన్ ఇది దాల్చిన చెక్క పౌడరు, చాలా హెల్దీ అండి. అండ్ వెయిట్ లాస్ కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇట్స్ హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కొంచెం యాడ్ చేసుకోవాలి. దెన్ కొంచెం చియా సీడ్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి కీప్ ఇట్ ఏ సైడ్. దీనిలో కాల్చి చల్లార్చిన మిల్క్ వేసేసి బాగా మిక్స్ చేసేసి ఆ బాక్స్ని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచేస్తే సరిపోతుంది. మార్నింగ్ ఏదైనా ఫ్రూట్ మిక్స్ చేసేసి తీసుకోవడమే. ఇది చాలా హెల్దీ అండి. అండ్ తినే కొద్దీ బాగా టేస్టీగా కూడా అనిపిస్తుంది. మోస్ట్ కంఫర్ట్ ఫుడ్గా ఫీల్ అవుతారు. అండ్ ఇది మీ ఫేవరెట్ రెసిపీ కూడా అయిపోతుంది. నేనైతే ఇక్కడ మ్యాంగో మిక్స్ చేస్తున్నాను. సిన్స్ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ మ్యాంగో కాబట్టి మ్యాంగో యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకోండి. మేమైతే ఈ యోగా బార్ ఓట్స్ యూస్ చేస్తున్నామండి ఎన్నో ఇయర్స్గా. ఇది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అను సజెస్ట్ చేసిందండి. ఈ రోల్డ్ ఓట్స్ గ్లూటెన్ ఫ్రీ అండ్ చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది అనేసి. సో మా బాబుకు కూడా ఈ ఓట్స్ ఫీడ్ చేస్తాము. వాడికి ఓట్స్ అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫుడ్ అని చెప్పాలి. చాలా ఎంజాయ్ చేస్తాడండి తినేటప్పుడు. ఫైనల్గా అయితే మన లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. హియర్ యూ కెన్ సీ ఓట్స్ విత్ మ్యాంగో, డ్రై ఫ్రూట్స్, క్యారెట్ అండ్ కుకుంబర్ అండ్ స్ప్రౌట్స్. యాజ్ సూన్ యాజ్ మా హస్బెండ్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి ఆయన వెళ్ళిన వెంటనే ఇంకా బాబు లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు లంచ్ బాక్స్కి వచ్చేసి పోమోగ్రానైట్, యాపిల్ అండ్ మక్నా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్గా దక్షి లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దక్షికి ఓట్స్ ఫీడ్ చేసేసి వాడిని రెడీ చేసి ఇంకా స్కూల్కి పంపించేసి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసేసాను. దెన్ బ్రేక్ఫాస్ట్ తినేసి బట్టలు వాషింగ్ మిషన్కి వేసేసి నేనైతే సూపర్ మార్కెట్కి స్టార్ట్ అయిపోయాను. వామ్మో ఎంత ఎండుందో. ఈసారి సమ్మర్ తూల తీరిపోయేలాగా ఉంది. ఈ వార్ ఏమంటూ స్టార్ట్ అయిందో కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అస్సలు బాగుండట్లేదు. ఏం కొనాలో ఏం తీసుకోవాలో ఏం అర్థం కావట్లేదు. వెన్ కమింగ్ టు ద ప్రైజెస్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. ఇవన్నీ ఎవరు భరిస్తారులే అనేసి అదిగో ఎవరో వెకెట్ వెళ్ళిపోతున్నారు. యాజ్ సూన్ యాజ్ ఇంటికి రాగానే బట్టలు ఆరేసేసి ఇంకా లంచ్కి ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ అయిపోయాను. ఇదేంటో ఇద్దరు లేచినప్పటి నుంచి వండుకొను తిన్ను ఇదే అయిపోతుంది లైఫ్. ఇంకా ఈ హౌస్ వైఫ్ లైఫ్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఏదో ఒక పని ఉండనే ఉంటుందండి బాబు. అలా పనులన్నీ ఫాస్ట్గా చేసి కాస్త రిలాక్స్ అవుదాం అనుకుంటే నా పుత్రరత్నం బస్ వచ్చి టైం అయిపోయింది. సో వాడిని పిక్ చేసుకుని వచ్చి వాడికి ఫుడ్ ఫీడ్ చేసేసి వాడిని నిద్రపుచ్చాను. కరివేపాకు పొడి చేద్దామని చెప్పేసి ఇంకా అది క్లీన్ చేస్తూ అలా కూర్చుండిపోయాను. ఈ లోపల ఈవినింగ్ అయిపోయింది. మా హస్బెండ్ రానే వచ్చారు ఆఫీస్ నుంచి. సో ఇంకా వీసాకి అప్లై చేయాలి అనేసి ఫొటోస్ కోసమని బయలుదేరిపోయాము. సో ఫైనల్గా ఫోటో స్టూడియోకి అయితే వచ్చేసాము. దుబాయ్లో కొన్ని కంపెనీస్ మాత్రమే డిపెండెంట్ వీసాస్ ఇష్యూ చేస్తాయి, లేదంటే మనం ఓన్గా చేసుకోవాల్సిందే. ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ అండి. బట్ తప్పదు కదా, దుబాయ్లో ఉన్నప్పుడు. ఫొటోస్ తీసుకునేసి బుజ్జుమాన్లో ఉన్న ఆమర్ లాంచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వీసా, ఇన్సూరెన్స్, బిజినెస్ లైసెన్స్ ఇంకా ఎక్స్ట్రా ఏవేవో చేస్తూ ఉంటారు. ఇంకా మా ఆయన తిప్పలేదో మా ఆయన పడతాడనేసి ఆయన అక్కడ వదిలేసి నేను దక్షి మాలంతా చుట్టేద్దామని స్టార్ట్ అయిపోయాము. ఇది బుజ్జుమాన్ 3rd ఫ్లోర్లో ఉన్న ఫుడ్ పెవిలియన్ అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎప్పుడు చూడు రష్గానే ఉంటుందండి.
నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది జనాలు ఇళ్ళల్లో ఉండడం మానేశారేమో అనేసి. యాక్చువల్లీ బ్యూటీ ఆఫ్ దిస్ మాల్ ఏంటో తెలుసా, ఇక్కడ ప్రతి అకేషన్ సెలబ్రేట్ చేస్తారండి. యుఏఈ నేషనల్ డేసు, రమదాన్, మన ఇండియన్ ఇండిపెండెన్స్ డే, ఓనం, దివాళీ, గణపతి ఫెస్టివల్, ఫిలిప్పీన్స్ ఇండిపెండెన్స్ డే, ఇలా అన్ని కంట్రీస్ ఇండిపెండెన్స్ డేసు అండ్ ఎవ్రీ అకేషన్స్కి ఏదో ఒక యాక్టివిటీ అయితే జరుగుతూనే ఉంటుంది. లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్, డ్యాన్స్ అండ్ ఇంకా ఏవేవో గేమ్స్, మళ్ళీ యాక్టివిటీస్ చాలానే జరుగుతూ ఉంటాయి. ఈ స్టాల్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇది ఏషియన్ మార్కెట్ అని రీసెంట్గా పెట్టారండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో నేను దక్షిగడు అలా విండో షాపింగ్ చేసుకుంటూ ఒకరినొకరిని కొట్టుకుంటూ తిట్టుకుంటూ అరుచుకుంటూ మాలంతా తిరుగుతూ ఉన్నాము. దెన్ వీసా వర్క్ చూసేసుకుని పక్కనే ఉన్న బాంబే స్టార్కి అయితే స్టార్ట్ అయిపోయాము. దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ఫేవరెట్ స్పాట్ ఇన్ దుబాయ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చాట్స్ చాలా బాగుంటాయి. వడాపావ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇక్కడ చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటుంది వడాపావ్ ఇక్కడ. ఆఫ్టర్ వడాపావ్ పానీపూరి అయితే ఆర్డర్ చేసేసాము. ఇక్కడ పానీపూరి కూడా చాలా బాగుంటుందండి, మన ఊర్లో లాగా. కాకపోతే అక్కడ నిల్చుకొని భయ్యా ప్యాస్తాలో అనలేము, ఆ ఫీల్ మిస్సింగ్. ఎక్సెప్ట్ దట్ పానీపూరి వాజ్ వెరీ టేస్టీ. పానీపూరితో పాటు సేవపూరి కూడా ఆర్డర్ చేసి అది కూడా బాగా మెక్కేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చిన వెంటనే డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ డే కోసం సోక్ చేసేసాను. దిస్ ఈస్ మై డైలీ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.